నేడు దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో బంద్, పట్టణ ప్రాంతాల్లో సమ్మెకి అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 9 ఏళ్ల కాలంలో అత్యంత పెద్ద రంగమైనటువంటి మోటార్ రంగంలో అనేక రకాల మార్పులు చేర్పులు తీసుకొచ్చి ఈరోజు డ్రైవర్లకి, ఓనర్లకి, క్లీనర్లకి, అదే విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి పన్నులకి భారీ ఎత్తున జరిమానాలు విధించారు. జైలు శిక్ష 6 నెలలు ఉండేటటువంటి జైలు శిక్షను ఈరోజు 5 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించడం జరిగింది. 3000 రూపాయలు ఉండేటటువంటి చలానా 5000 రూపాయల దాకా పెంచడం జరిగింది. అలానే ఈ విధంగా ఈ చలానాలు కూడా భారీ ఎత్తున ఎక్కడైతే రోడ్డు మీద కూలీ నాలి చేసుకునేటటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళ మీద పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు ఈ చలానాలు వేసి భారీ ఎత్తున జరిమానాలు విధిస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికుల వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలకి మానుకోవాలని చెప్పి సమ్మె పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా ఈరోజు మోటార్ రంగంలో ఉన్నటువంటి జీపులు, ఆటోలు యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఇదే విధంగా నరేంద్ర మోడీ కనుక ఇదే వ్యవహారాలు నడిపితే కనుక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 200 ఉండేటటువంటి ట్యాక్స్ ఈ రోజు 6000 రూపాయలు పెంచినటువంటి గ్రీన్ ట్యాక్స్ ని వెంటనే రద్దు చేసి యథావిధంగా గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉందో అదే విధంగా ట్యాక్సులు ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఈ చలానాలు కూడా పెద్ద ఎత్తున వసూలు చేస్తా ఉన్నారు. ఈ చలానాల పేరుతో భారీ ఎత్తున జరిమానాలు విధిస్తా ఉన్నారు. ఈ రోజు అన్నిటిలోనే జిఎస్టీ తీసుకొచ్చినప్పుడు పెట్రోల్, డీజిల్ వంటి వాటికి ఎందుకు జిఎస్టీ పరిధిలో తీసుకురావట్లేదని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు మీరు రిలయన్స్, అంబానీ, అదానీలకి కొమ్ము కాచుకునేటటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వాళ్ళ కాళ్ళకి, మోకాళ్ళకి మీరు మడుగులెత్తేటటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది తప్ప ఈ రోజు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని పక్క రైతాంగం పట్ల మీరు ఆలోచన చేయట్లేదని చెప్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే మానుకొని కార్మికుల పక్షాన ఆలోచన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఈ ట్యాక్స్ అయితే 6000 రూపాయలు వసూలు చేస్తారో గత ప్రభుత్వంలో ఏదో విధంగా ఉందో ఆ విధంగానే ట్యాక్సులు, గ్రీన్ ట్యాక్స్ ని వసూలు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.